హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. నూడిల్స్ పొడి పొడిగా వస్తుంది, అంటుకోకంటాను ఒకదానికొకటి. దాన్ని అట్లా ఉడకనిద్దాం. కొంచెం పొంగు వచ్చింది చూసారా. కలిపిన తర్వాత పొడి పొడిగా ఉంటాయా లేవనేది మీకు నేను ఎట్లా చూపిస్తున్నాను చూడండి. మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం ఉడికితే చాలు. తీసి వెంటనే ఆ వాటర్ ఉంపేసి కూల్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 eggs, నేను 2 eggs తీసుకున్నానండి. 2 eggs కొంచెం ఆయిల్ పోసి ఎగ్స్ కొట్టుకొని కొంచెం కలుపుకోవాలండి. బాగా అడిగంటకంట కలుపుతూ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ పైన చల్లుకోవాలండి. అడుగంటకంట కలుపుతూ ఉండాలి. సైడ్ దానికి తీసేసేయాలి వేరే బౌల్స్కి. కొంచెం అదే బాండీలో 2 spoons ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు ఒకసారి వేసేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్ వేసేసుకోవాలండి. వెజిటేబుల్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజీ, ఈ 3 ఇచ్చేసానండి నేను. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. క్యారెట్ తినే వాళ్ళు ఉంటారు. మా పిల్లలు అయితే క్యారెట్ అస్సలు తిన్నారండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పైన మగ్గడానికి. కలుపుతూ ఉండాలండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. చూసారు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. నూడిల్స్ మనం కూల్ వాటర్లో వేసుకొని తీసేసి పొడి పొడిగా, చూసారు ఎంత బాగా కనబడుతున్నాయో పొడి పొడిగాన. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్, ఉప్పు, నీళ్ళు మరిగేటప్పుడు అప్పుడు పొడి పొడిగా వస్తుందండి. మనం బయట తినే ఫుడ్ లాగే పొడి పొడిగా వస్తుంది. కలుపుతూ ఉండాలి. మా పిల్లలు క్యారెట్ వేస్తే అస్సలు తిన్నారండి. మీ పిల్లలు అడిగానా కామెంట్స్లో పెట్టండి. కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి, అది కొంచెం 1/2 teaspoon వేసుకుంటే చాలు. ధనియాల పొడి 1/2 teaspoon. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక గరిటెలో కలపడానికి రావట్లేదని నేను ఇంకో 2 గరిటెలు తీసుకున్నానండి. టమాటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ అండి. గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి బౌల్లో. కొంచెం వెనిగర్ అండి. మనం చేసుకునే కండిషనర్ పెట్టి చేసుకోవచ్చండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కొంచెం వేస్తానండి అన్నీను. సోయా సాస్, కొంచెం అజినోమోటో అండి. టమాటా కచ్చప్ అండి కొంచెం. ఆ 2 గిన్నెల ముందే కలుపుకొని వేసుకున్నానండి. ఒకటి ఇందులో వేసేస్తే, బాండీలో వేసేస్తే మంచిగా కలవదండి.
వేసుకొని ఒకసారి మంచిగా కలవబెట్టుకోనండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యే వరకు మనం ఫస్ట్లో ఎగ్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసేయాలి. పెరి కొంచెం స్మెల్ అండి బాగుంటుంది. అది పాస్తాలో వేసుకోవచ్చు, ఎగ్ నూడిల్స్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. అది కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. 5 మినిట్స్లో రెడీ అయిపోయాయి ఎగ్ నూడిల్స్ అండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు.